ఆయన బ్రహ్మ తరువుట. బ్రహ్మ తరువు అంటే పరబ్రహ్మం అనబడే కల్పవృక్షం. నారాయణుడు కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించితే ధర్మార్థ కామాలు ఇవ్వడమే కాదు, చివరికి ముక్తి అనే పండు తనంత తాను రాలి నీకు లభిస్తుంది సుమా అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ముక్తి ఫల ప్రపాత అనే మాట వేశాడు. ముక్తి అనే ఫలం పండుతుంది, పండి తప్పకుండా నీ దగ్గరికి రాలి పడుతుంది ఆ చెట్టు నుంచి. ఎందుకంటే నువ్వు ఆశ్రయించింది ఆయన్ని. ఆయన లక్షణమే ముక్తినివ్వడం. కనుక నువ్వు దేనికోసం ఆశ్రయించినా ఆయన క్రమంగానైనా నిన్ను శుద్ధి చేసి ముక్తినిస్తాడు. కనుక చిట్ట చివరి సారభూత అంశంగా చెప్పేది ఏంటంటే, హరి అంటే సర్వభూతాంతరస్థుడైన ఆత్మ. ఆయనని స్మరించు, ఆయన్ని ఆశ్రయించు, మైత్రియాది సంస్కారములతో ఆయన్ని భజించు. ఇది సారభూతంగా చెప్పినటువంటి మాట. ఇదంతా చూసి గురువులు అనుకున్నారు, ఈయన్ని మారుస్తామని చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాం, కానీ ఈయన ఇక్కడున్న అందరినీ మార్చేటట్టున్నాడు. చెడ్డకోతి వనమల్లా చెరిచింది అని అంటారు. అయితే ఇది రాక్షసుల భాషలో ఈయన గారు అంతే. కానీ మనకు తెలుసు ఈయన అందరినీ ఒక ఉత్తముడు ఎంతనో బాగు చేస్తాడు. ఆ విధంగా ఈయన సంస్కరింపజేయడాన్ని చూసి వీళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళీ తెచ్చి తండ్రికి అప్పచెప్పేశారు.